జ్యోతిబా టీవీ న్యూస్కి స్వాగతం. సికింద్రాబాద్ మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ గురుద్వారా వెనుక నూతనంగా చేపట్టిన సివరేజ్ పైప్లైన్ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7-8 ఏళ్లుగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈ పైప్లైన్ నిర్మాణంతో తొలగిపోతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులు 11 లక్షలతో ఈ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వాతావరణం డెవలప్మెంట్ ఇప్పుడే లేట్ అయిందని నేను నాకు మీటింగ్ పెట్టుకుని బ్యాక్ రండి అన్న, కొద్దిగా బ్యాక్ వచ్చి అన్నది కింద చాలు కింద చంద్రగిరి నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు లక్ష్మి. ఎలాంటి తప్పు చేయని మా కుటుంబం పైన లేని నిందలు వేసి జైలులో పెట్టడం బాధాకరమని, ఇలాంటి సంస్కృతి చంద్రగిరిలో లేదని, నా భర్త 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎవరిని ఇబ్బంది పెట్టలేదన్నారు ఆమె. చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. ఎటువంటి తప్పు చేయని, ఎటువంటి అసలు ఆలోచనే లేని మా ఫ్యామిలీ పైన లేని నిందలు వేసి జైల్లో పెట్టడం చాలా బాధాకరం. ఇలాంటి సంస్కృతి మనకు చంద్రగిరి ఇంతవరకు లేదు. ఇంతకుముందు 10 ఏళ్ళు మేము కూడా పరిపాలించాము. ఏ రోజు కానీ ఒక్క మనిషిని అరెస్ట్ చేసి నిందించింటే మేము ఏ శిక్షకైనా మేము రెడీ. కానీ ఈరోజు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిస్తున్నారంటే, ఏ రోజు ఈది లేఖ రాని ఆడబిడ్డలం ఈరోజు ఇంతగా వచ్చి ఈది లేఖ వచ్చి వినిపిస్తున్నామంటే ఎలా ఉంది ఈ పరిపాలన అనేది వాళ్ళు గ్రహించాలి. కడుపులో ఎంత బాధ ఉంటుందో. ఏ తప్పు చేయని ఇంకా మాది 10 రూపాయలు ఎత్తుకొచ్చి జనాల కోసం పెట్టింటామే, కానీ ఏ రోజు కానీ ఒక తప్పు చేసి మా ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిని అడిగినా చెప్తారు. కానీ ధర్మం లేకుండా పరిపాలన చేయకూడదని చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంతవరకు ఎప్పుడు నేను ప్రెస్ ముందు మాట్లాడింది లేదు. ఎంత బాధ ఉంటే ఒక మనిషి ఆడమనిషి వచ్చి మాట్లాడుతుందో ఆలోచించుకోవాలి. అసలు ఈ గవర్నమెంట్లో వస్తానే ఫస్ట్ టార్గెట్ మమ్మల్నే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగా తప్పు ఏం చేశాం? జనాలకు సేవ చేయడమా మేము చేసిన తప్పు? ఒకసారి ఆలోచించుకోవాలి. ఏం చేస్తున్నాం? ఏ మనిషి పైన నింద వేస్తున్నాం? ఒక బిడ్డను చూడట్లేదు, భర్తను చూడట్లేదు, ఫ్యామిలీని చూడట్లేదు. అందరినీ మాట్లాడడమే. ఇది సమంజసం కాదని ఈ ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా క్యాన్సర్ పేషెంట్కి 10 లక్షల ఆర్థిక సాయం అందజేశారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డి నియోజకవర్గం తాళ్లపల్లి గ్రామానికి చెందిన హరిప్రసాద్ గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారని తెలుసుకున్న జగ్గారెడ్డి పేద కుటుంబం కావడంతో వైద్యానికి డబ్బులు లేకపోవడంతో 10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు జగ్గారెడ్డి. బోన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. అయితే ఇప్పుడు ఇచ్చే మందులు వీటిని అన్నిటినీ కరగగొట్టుకుంటూ వస్తాయి.
అప్పుడు మళ్ళా ఇప్పుడు స్కాన్ చేసి చూస్తాను. ఇప్పుడు ఏంది జీవనోపాధి ఏంది అసలు? చేస్తుండే ఏం చేస్తుంటే? గురుకుల స్కూల్లో చేస్తుండ్రి. ఎంత నెలకి ఎంత వస్తుంది? అలా 13,000 వస్తుంది. 13,000 జీతం ఉన్న క్యాన్సర్ వస్తే 3 నెలలు పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ECRF నిర్మాణ పనులు చేపట్టేందుకు అనువుగా ఎగువ దిగువ కాపర్ డ్యాంల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనిని గురువారం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు ఈఈ డి శ్రీనివాస్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ గంగాధర్ ఈ సందర్భంగా డీ వాటరింగ్ జరిగే ప్రాంతంలో పూజలు నిర్వహించారు. హైదరాబాద్ నగర సిపి సివి ఆనంద్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు టోలీ చౌకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారా అమౌంట్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, 4 ఏసీపీలు, 15 మంది సిఐలు, 18 మంది ఎస్ఐలతో పాటు 300 మంది పోలీసులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 300 ఇండ్లను తనిఖీ చేసిన పిమ్మట 28 మంది ఆఫ్రికాకు చెందిన వారి పాస్పోర్ట్స్ తనిఖీ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్లారు. సరైన ధృవపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను కూడా పోలీసులు జప్తు చేశారు. మరో ఇంట్లో అక్రమంగా పెట్టుకున్న సిలిండర్లు కూడా జప్తు చేశారు. పాస్పోర్ట్ వ్యాలిడిటీ సరిగ్గా లేని వారిపై కేసులు చేస్తామని గోల్కొండ ఏసీపీ ఫయాజ్ తెలిపారు. आज सीपी साहब के हिदायत पे आज साउथ वेस्ट जोन के लिमिट्स में टोली चौकी पुलिस स्टेशन की हुदूद में पैरामाउंट कॉलोनी में कम्युनिटी कांटेक्ट प्रोग्राम ऑर्गेनाइज किया गया है। इस कांटेक्ट में हमारे एडिशनल डीसीपी साहब और 4 एसीपी साहिबान और 15 इंस्पेक्टर्स, 18 सब इंस्पेक्टर्स और 300 से ज़्यादा स्टाफ और हमारे सिटी आर्मर रिजर्व, इसके साथ साथ हमारे CCS के 2 टीम और हेचनी वाले आके हमारे साथ में इस कम्युनिटी कांटेक्ट प्रोग्राम किया गया है। सुबह 5:30 बजे से लेके 7:30 तक पैरामाउंट कॉलोनी में प्रोग्राम ऑर्गेनाइज किया गया है। इस प्रोग्राम में 4 आउटर कॉर्डन पार्टीज है और 10 सेस्ट पार्टीज है और 4 लिफ्टिंग पार्टीज है। इसमें मौजूदा हम तकरीबन 300 घर सर्च करे हैं। इसमें से 28 लोग जो अफ्रीकन नेशनल से लोगों को पासपोर्ट और उनको पूछताछ के लिए बुलाया गया है। इसके साथ साथ 32 गाड़ियां भी सीज करे हैं और वो लोग नंबर प्लेट्स RC बुक है नहीं बोलते वो देखने के लिए किया गया है। సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. లక్ష్మీ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ కేజీ దివాకర్ కచ్చాపి ఆడిటోరియం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. NTR ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బుజ్జల సుధిరెడ్డి, ఏపీ క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు. మేడం ఫస్ట్ మేడం నా ఫోటోలు అట్లా
హైదరాబాద్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 24 గంటల కౌంట్డౌన్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హైదరాబాద్ వాసులు హాజరయ్యారు. ఎల్బీ స్టేడియం ఆధ్యాత్మిక సాంస్కృతిక శోభతో వెలిగినుతోంది. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అద్భుత బహుమతి యోగా. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలు, ఆ దేశాధినేతలు, ఆ దేశాల ప్రభుత్వాల ఆధ్వర్యంలో యోగాను గుర్తించి ఆచరిస్తున్నారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన అంశం. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచానికి పరిచయం చేసినందుకు తెలంగాణ గడ్డ నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్ని ప్రాంతాల్లో వేడుకలు జరుపుకోవాలి. ఈరోజు యోగా 24 గంటల కౌంట్డౌన్ వేడుకలను ఎల్బీ స్టేడియంలో నిర్వహించుకుంటున్నామన్నారు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా తెలుగు నేల విశాఖపట్నంలో 5 లక్షల మందితో కలిసి యోగాలో పాల్గొనడం సంతోషకరం. తెలుగు ప్రజలు గర్వించాల్సిన విషయమని అన్నారు. Raise your hands up. Stretch it. Breathe in. Right hand to the right shoulder. Left shoulder. Left to the right shoulder. उत्तान मंडूकासन पीछे, कंधों के पीछे रखना है हाथों को और खींचना. Relax and bring your hands down. समय के अनुसार हमें इंस्ट्रक्शंस है. अभी తీసుకొని వదలండి. ఓం ధ్వని का उच्चारण ओंकारము కలిసి చేద్దాము. इस ध्वनि के अंदर सब लोग सम्मिलित होंगे. Everybody please cooperate and join. Take a deep breath. తిరుమలలోని లడ్డూ ప్రసాద తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేసిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న విచారణలో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఉత్తరాఖండ్కు చెందిన భోలే బాబా డైరీ తిరుపతి నగరంలోని ఓ చిన్న డైరీని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలకు కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రముఖ దేవాలయాలకు కల్తీ విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలకు భోలేబాబా సంస్థనే పరోక్షంగా నెయ్యిని సరఫరా చేయించినట్లు నిర్ధారణకు వచ్చారు. తిరుపతిలో డైరీకి కమిషన్లు చెల్లించి ఆ కంపెనీ పేరుతోనే కల్తీ నెయ్యిని పంపినట్లు అధికారులు విచారణలో తేల్చారు. తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ జూబ్లీ గేట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతూ ఫోటోలు, వీడియోలు తీసుకున్న 4 వ్యక్తులను తిరుమలగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, అలియా అబ్జీ, నగ్మా భాను ఎంసీఈఎంఈ టెక్నో చౌక్ గేట్లోకి ప్రవేశించారు. నకిలీ గుర్తింపు కార్డులు వేసుకుని వైమానిక దళ అధికారి అని నమ్మించి ఎలాంటి అనుమతి లేకుండా ఆర్మీ రహస్య ప్రాంతాల ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా వారిని సెంట్రీలు ప్రశ్నించారు. మిలిటరీ రహస్య ప్రాంతాల విషయాలపై కీలక సమాచారాలు, ఫోటోలు, వీడియోలు తీసుకోవడం పట్ల పలు అనుమానాలు రేగాయి. సెంట్రీలపై అధికారులు సమాచారం అందించడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్, సదరన్ కమాండర్ బెటాలియన్ ఇంటెలిజెన్స్, టాసా ప్రతినిధులు విచారించారు. లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరిలో కేసు నమోదు చేశారు.
హీరోయిన్ గౌరీ ప్రియ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. వెంకటేశ్వర స్వామివారి అంటే చాలా ఇష్టం. మంచి చెడు ఏది జరిగినా ఆయనను నమ్ముకున్నానని. త్వరలో సితారా ఎంటర్టైన్మెంట్లో అశోక్ గల్లాతో రిలీజ్ కానుంది. కిరణ్ అభవరంతో మరో సినిమా ప్రారంభమైంది. తమ్ముడు సినిమా ఉంది. మ్యాడ్ సినిమాకు సీక్వెల్ 3 కోసం ఎదురు చూస్తున్నానన్నారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు అసిస్టెంట్ వార్డెన్ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టళ్లకు సంబంధించి ఇంటర్వ్యూలు వర్సిటీ నిర్వహించనుంది. మహిళలకు 10, పురుషులకు 10 అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూ వాయిదా వేశారని ఆరోపిస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. సింహాచలం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సహస్రనామార్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపజేశారు. సహస్రనామార్చనలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహ వచనాలతో కార్యక్రమానికి గమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళాశాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. తదుపరి స్వామివారి అంతరాయాల దర్శనంకు అనుమతించారు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి న్యూస్.